ఈ రోజు ప్రధాన దినపత్రిక వచ్చిన వార్తలు చూద్దాం. సాక్షి దినపత్రికలో వారంలో విస్తరణ, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు, విలువలే కాదు తప్పులు కూడా సవరణ, వ్యవసాయానికి 64,000 కోట్లు, బడ్జెట్ కేబుల్ ఆర్థిక శాఖ ప్రతిపాదనలు, స్పీకర్ గా ఓం బిర్లా ఒత్తిళ్లకు లొంగతో తొందరపాటు నిర్ణయాలతో చెడ్డపేరు తెచ్చుకోవద్దు, బీఆర్ఎస్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వ పాలన వైఫల్యాలు ఎత్తి చూపిన కార్యాచరణ, పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్. అదేవిధంగా వెలుగు దినపత్రికలు వచ్చిన వార్తలు చూద్దాం. వరుసగా రెండోసారి లోక్సభకు స్పీకర్ ఓం బిర్లా, వాయిస్ ఓటు ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ, 18వ లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు, ఎమర్జెన్సీ కండిస్తూ స్పీకర్ తీర్మానం, ప్రతిపక్షాల ఆందోళన, తొలి రోజు నిరసన మధ్య సభ వాయిదా. ఇక కీలక నియామకాలలో రాహుల్ ముద్ర, లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు, సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు, పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా రాహుల్, ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్, కేబినెట్ వ్యక్తులపై ఉత్కంఠ, హైకోర్టుకు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్టు, మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి, కార్మితో రావాలని హైకమాండ్ సూచన, శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు, నామినేట్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకే అప్పగిత, 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్. అదేవిధంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ, మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు, రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం, రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు, ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్, ఋతుపవనాలు వీక్, బంగాళాఖాతంలో కనిపించిన అనుకూల పరిస్థితులు, అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్, జూలైలో సాధారణ కన్నా ఎక్కువ వర్షాలు ఉంటాయన్న ఐఎండీ, ఎక్కువ కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు లేక ఇంకా స్టార్ట్ కాని వరద, రాష్ట్రంలో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇక చిరుత తప్పించబోయి కారు బోల్తా, భార్య మృతి, భర్త గాయాలు. చూద్దాం. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులు అప్పగించిన స్పెషల్ కోర్టు, అధికారికంగా అరెస్టు చేసినట్టు సిబిఐ ప్రకటన. నేను అమాయకుడిని, నేనేం చేయలేదు కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ కేసులో కీలక సూత్రధారి, సిబిఐ కేజ్రీవాల్ ఇంట్లోనే లిక్కర్ పాలసీ తయారైందని వాదన. చూద్దాం. అదేవిధంగా రివెంజ్ టైం, నేడు ఇంగ్లాండ్ తో ఇండియా సెమీస్ ఫైట్, అదేవిధంగా నేడ విడుదల కలికి. అదేవిధంగా చూద్దాం. నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం ఒకసారి. దినపత్రికలు వచ్చిన వార్తలు. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి, నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన, ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పరికరిస్తున్న జననేత, కుటుంబ సమేతంగా తరలి వచ్చి కేసీఆర్ తో ఫోటోలు, 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవెల్లి పరిసరాలు.